నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ప్రస్తుత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడి ఒక విజయం 2 ఓటములను నమోదు చేసింది. అయితే ఈ 3 మ్యాచ్లలోనూ మైదానంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు జట్టును తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. ముఖ్యంగా క్లిష్ట సమయాల్లో అంపైర్లు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల తమకు అన్యాయం జరిగిందని ఆరెంజ్ ఆర్మీ మేనేజ్మెంట్ నమ్ముతోంది. ఈ మేరకు అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. సీజన్ ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడినప్పుడు క్లాసెన్ అవుట్ అయిన తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఫిలిప్ సాల్ట్ బౌండరీ వద్ద పట్టుకున్న క్యాచ్లో అతని పాదం కుషన్లకు తగిలినట్లు రిప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ దాన్ని అవుట్గా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకవేళ అది సిక్సర్ అయి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన రెండో మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్ మరో వివాదానికి దారితీసింది. వరుణ్ చక్రవర్తి పట్టుకున్న క్యాచ్ నేలకు తగిలినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై మైదానంలోనే అసహనం వ్యక్తం చేసినందుకు అభిషేక్ శర్మకు జరిమానా కూడా విధించారు. మ్యాచ్ గెలిచినప్పటికీ సరైన నిర్ణయం తీసుకోకపోవడంపై జట్టు మేనేజ్మెంట్ గుర్రుగా ఉంది. అన్నిటికంటే విచిత్రమైన ఘటన లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మూడో మ్యాచ్లో వెలుగు చూసింది. ఆఖరి ఓవర్లో లక్నో బ్యాటర్ కొట్టిన బంతి బౌండరీ లైన్ దాటకముందే డగౌట్లో ఉన్న ఆవేష్ ఖాన్ అత్యుత్సాహంతో బౌండరీ వెలుపల నుండి దాన్ని తాకాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం ఇది ఆన్ ఫేర్ ప్లే కిందికి వస్తుంది. దీనివల్ల సన్ రైజర్స్కు 5 పరుగులు పెనాల్టీగా లభించాల్సి ఉండగా అంపైర్లు దీన్ని గమనించలేదు. ఈ వరుస పరిణామాలపై వివరణ కోరుతూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ త్వరలోనే బీసీసీఐకి లేఖ రాయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.